మోడీ ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో తెలుసు. అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలిగినటువంటి ధైర్యం, బ్రిటన్ అధ్యక్షుడిని భుజం చరుస్తూ తీసుకెళ్లగలిగినటువంటి తెలివితేటలు, ప్రపంచ దేశాలు మోడీతో సంప్రదించాలేదన్న మేజర్ అనేటువంటి స్టేజ్కి తీసుకురాగలిగాడు ఆయన. రష్యా అణుయుద్ధం చేస్తుందంటే నరేంద్ర మోడీతో మాట్లాడి ఆపించాలంటూ అమెరికా ఆలోచించే స్థితికి తెచ్చాడు. అరబ్ దేశాలతో అమెరికాకి సంబంధాలు కావాలంటే భారత్ ఇన్వాల్వ్ కావాలన్న పరిస్థితికి తెచ్చాడు. అట్లాగే ఉక్రెయిన్ వ్యవహారాలకు సంబంధించి మోడీ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుందనే స్టేజ్ వచ్చింది. మరొకవైపున ఇజ్రాయెల్ హమాస్ వార్ ఆగాలంటే మోడీ జోక్యం చేసుకుంటే బాగుంటుందన్నటువంటి స్టేజ్ తీసుకొచ్చారు. అలాంటి వాడికి ఇంట గెలిచి రచ్చగలమంటారు. ఇంటలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇక్కడే అసలైనటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, ఒకటి రైతుల పేరుతో జరిగిన ఉద్యమాలు, ఖలిస్తానీలు చేసుకొచ్చినటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు మోడీ ఎక్కడ ఆపాలో మొదటి దశలోనే ఆపేయగలిగాడు కదా. మరోవైపు వచ్చేటప్పటికి ఏది గట్టిగా ఆపలేకపోతున్నటువంటిది అని అందరూ అనుకున్నారు, కానీ ఆపుకురాగలిగారు. అట్లాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దాన్ని అడ్డుపెట్టి అరాచకాలు చేద్దాం అనుకున్నారు, కూల్గా చేయగలిగాడు కదా. అయోధ్య, దాన్ని రచ్చ చేద్దాం అనుకున్నారు, చేయగలిగాడు కదా. మోడీ స్మూత్గా చేసుకెళ్తాడు. అది అందరికి అర్థమయ్యేలోపు జరగాల్సింది జరిగిపోతుంటుంది.